అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడారు అన్న విధానంలో సిట్టు 600 పేజీల ఛార్జ్ షీట్ ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జడ్జికి అందించడం జరిగింది. అందులో విస్తుపోయే నిజాలు కూడా బయటపడ్డాయి. అవి ఏంటి అంటే నేను కథ రూపంలో చెప్తాను, అది ఖచ్చితంగా మీరు వినాలి. మన తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఆషామాషిగా ఏమీ తయారు చేయరు. అత్యంత ప్రాచీనత కలిగింది, అతి పురాతనమైనటువంటి దేవాలయం. దాని శుచి, శుభ్రత, సువాసన, నాణ్యత విషయంలో రాజీ లేనిది, మరి ఎక్కడా దొరకనిది. అయితే ఈ లడ్డూని ఎలా తయారు చేస్తారు అనేది పక్కన పెడితే అందులో ఏమేమి వాడతారని నేను చెప్తాను. దీని పేరు వైకానస ఆగమ శాస్త్రం. అంటే పూర్వీకులు పురాతన రోజుల నుంచి కూడా ప్రవేశపెట్టేటువంటి పదార్థాలు ఇవి. ఆ శాస్త్రం ప్రకారం వైకానస ఆగమ శాస్త్రం. ఇందులో వాడేవి స్వచ్ఛమైన శనగపిండి, ఆవు నెయ్యి, పంచదార, పచ్చకర్పూరం, ఎండు ద్రాక్ష, యాలకలు. ఇవన్నీ సమ్మేళనమే ఈ లడ్డు యొక్క మహాప్రసాదం. ఇది వైకానస ఆగమ శాస్త్రం. అయితే 2019 నుంచి 2024 మధ్యన శ్రీవారి లడ్డూలో కేవలం ఫేక్ నెయ్యి, కల్తీ నెయ్యి తయారు చేయడానికి వాళ్ళు వాడినటువంటి పదార్థాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం, భయభ్రాంతులకు గురవుతాం. ఆ నెయ్యి తయారు చేయడానికి వాళ్ళు వాడినటువంటి పదార్థాలు అత్యంత విషపూరితమైనటువంటి రసాయనాలు. బీటా కెరటిన్, ఎసిడిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్, కెర్నల్ ఆయిల్. ఇవన్నీ కూడా విషపూరితమైనటువంటి నెయ్యి లాంటి నెయ్యిని తయారు చేయడానికి వాడినటువంటి రసాయన పదార్థాలు. అది వైకానస ఆగమ శాస్త్రం పద్ధతి. అయితే ఇది వైకాప ఆగమ శాస్త్రం సంబంధించింది. అంటే మామూలుగా మనం నెయ్యి తయారు చేయాలంటే స్వచ్ఛమైన పాలు తీసుకుని వాటిని కాగబెట్టి వాటికి తోడేసి అది పెరిగిన తర్వాత మజ్జిగ జిలికి ఆ మజ్జిగలో వచ్చిన వెన్నని పొయ్యి మీద మంట పెడితే అది కరిగితే నెయ్యి వస్తుంది. కానీ ఇలాంటి ప్రాసెస్ అంటే పాలు లేకుండా, పెరుగు లేకుండా, దాని నుండి వచ్చే వెన్న లేకుండా డైరెక్ట్ గా విషపూరితమైనటువంటి నెయ్యిని తయారు చేసినటువంటి పరిస్థితులు వైకాపాలో ఆ రోజుల్లో ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో ఈ నెయ్యి ద్వారా ఎంత ఉత్పత్తి జరిగింది, ఎంత వెత్తేశారు అంటే 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా అయింది. కేవలం ఈ విషపూరితమైనటువంటి రసాయనాల ద్వారా 60 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసి 20 కోట్ల లడ్డూల్ని కూడా తయారు చేశారు. దీని ద్వారా 250 కోట్ల రూపాయలని వాళ్ళు లూటీ చేసి తాడేపల్లి ప్యాలెస్ లో వాళ్ళు లెక్క పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం, హైందవ ధర్మాన్ని పక్కన పెట్టడం, అన్యమత ప్రచారాన్ని విస్తృత చేయడం కూడా ఇందులో దాగి ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ, ఓరోగానిక్ డైరీ. ఈ డైరీలన్నిటి ద్వారా కూడా ఈ రసాయనాల ద్వారా ఉండేటువంటి నెయ్యిని ఉత్పత్తి చేయించి వాటిని తీసుకొచ్చి శ్రీవారి లడ్డూ ప్రసాదం యొక్క తయారీకి ఉపయోగించడం జరిగింది. అయితే ఇందులో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ నెయ్యిని 2019 నుంచి 2024 మధ్యన వాడినటువంటి నెయ్యి ఉంటుంది కదా, ఎత్తిపెట్టినటువంటి నెయ్యిని మనోళ్ళు NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి, గుజరాత్ కు పంపిస్తే వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి అందులో ఏమున్నాయి అని చెక్ చేయడం కూడా జరిగింది. అయితే అందులో చెక్ చేయడం వలనే ఈ నెయ్యిలో పలాని పదార్థాలు వాడారు, అస్సలు పాలు లేకుండా, ప్రోడక్టే లేకుండా నెయ్యి తయారు చేశారు అని చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులతో పాటు ప్రజలు కూడా నివ్వెరపోతున్నటువంటి సంగతి. అయితే నేను ఇక్కడ అడిగేటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన, మీరు జంతువుల కొవ్వు అన్నారు కానీ 600 పేజీల ఛార్జ్ షీట్ లో జంతువుల కొవ్వు ఉంది అని రాలేదు అని అంటున్నారు. కానీ జంతువుల కొవ్వు అనేది సెకండ్ హాఫ్ సినిమా. ఫస్ట్ హాఫ్ కి వస్తే మనం ఫస్ట్ హాఫ్ గురించే మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ లో అస్సలు 0.1% కూడా అస్సలు నెయ్యే లేకుండా రసాయనాల ఉత్పత్తితో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారు అంటున్నారు. జంతువుల కొవ్వు విషయం సెకండ్ హాఫ్ లో తేల్తది. వాటి మీద ఇప్పుడు PCR టెస్ట్ చేశారు. దాని వల్ల అంటే PCR టెస్ట్ వల్ల అందులో జంతువుల కలేబారాల కొవ్వు గాని, పంది కొవ్వు గాని ఉంది అనే విషయం బయట పడదు. కానీ mtDNA అనే టెస్ట్ చేస్తే మాత్రం 100% బయటపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి ఉద్దేశం మాత్రమే వాళ్ళు 0.1% కూడా ఒరిజినల్ నెయ్యి వాడలేదని. సెకండ్ హాఫ్ లో ఉంటుంది కదా, mtDNA పరీక్షలు చేసినప్పుడు 100% ఆ రసాయనాల ఉత్పత్తిలో జంతువుల కలేబారాలు, ఖచ్చితంగా పంది కొవ్వు ఉంది అని కూడా వచ్చే అవకాశం ఉంది. మనం సిగ్గుతో తలదించుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు నెయ్యి వాడలేదు, అవి పూర్తి రసాయనాలతో తయారైంది అని వాళ్ళు అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో వెల్లడించారు కదా, అంటే బట్టబయలు చేశారు కదా. జంతువుల కలేబారాలు, పంది కొవ్వు పక్కన పెడితే అసలు మీరు రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని ఎందుకు తయారు చేశారు? పూర్తి రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని తయారు చేసి ఎందుకు లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయాల్సి వచ్చింది అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా.
సెకండ్ హాఫ్ వదిలేండి, ఫస్ట్ హాఫ్ గురించి నాకు సమాధానం చెప్పండి. అస్సలు నెయ్యి లేకుండా లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారు అంటే జంతు కొవ్వు లేదు అని వాళ్ళు అనలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పూర్తి స్థాయిలో వాటి మీద టెస్టులు చేయాలని చెప్తున్నారు. కానీ అది రాలేదు అని మీరు అంటున్నారు కదా, అంటే అస్సలు నికాల్సైన నెయ్యి వాడలేదని కూడా వచ్చింది కదా. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే అస్సలు నెయ్యి లేని రసాయనాలతో కూడినటువంటి నెయ్యితో మీరు లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారని ఒప్పుకుంటున్నారా? అంటే జంతువుల కొవ్వు, మళ్ళీ పదే చెప్తున్నా, జంతువుల కొవ్వు లేదు అని చెప్పట్లేదు, ఇంకొంచెం సమయం పడుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు రసాయనాలతో కూడిన నెయ్యితో కూడినటువంటి లడ్డు ప్రసాదాన్ని 20 కోట్ల లడ్డుల్ని 250 కోట్ల లూటీ చేసి 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా ఎందుకు చేశారు? అది లేదు అంటే ఇది ఉందన్నట్టే కదా. దీనికి మీరేం సమాధానం చెప్తారని నేను ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు మనుషులా, పశువులా? వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అత్యంత ప్రాచీన కలియుగ దైవం వెంకటేశ్వరుని గుడిలో, టీటీడీ దేవస్థానంలో మునిపెన్నడు లేని విధంగా ప్రపంచ హైందవ భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుని సాక్షిగా ఆయన ముందు పెట్టేటువంటి లడ్డు ప్రసాదంలో పూర్తి స్థాయి ఏమాత్రం నెయ్యి లేని లడ్డు ప్రసాదం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు ఎంతసేపు జంతు కొవ్వు లేదంటున్నారు, కానీ ఏడ రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడేవని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మరి దీనికేం మీరు సమాధానం చెప్తారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడతారా? ఆ దైవం నుంచి మీరు తప్పించుకోగలరా? ఇక్కడ మళ్ళీ మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ అక్యూజ్డ్ 34, అక్యూజ్డ్ 35, అక్యూజ్డ్ 36 ముగ్గురు నిందితులు ఉన్నారు. A34 మడ్డి విజయభాస్కర్ రెడ్డి, A35 బత్తుల సురేంద్రనాథ్, ఇతను సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్. A36 కులకర్ణి జయరాజ్ రావు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ICAR NDRI నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసిన వాళ్లే. దీనికి సంబంధించినటువంటి ఆలోచన, ఐడియాలు, పూర్తి స్థాయిలో ప్రణాళిక ప్రవేశపెట్టింది. ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి 250 కోట్లు ఎత్తేసేటట్టు పూర్తి స్థాయిలో పనిచేసింది కూడా వైవి సుబ్బారెడ్డి, ఆయన PA కె చిన్నప్పన్నతో పాటు ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా దీంట్లో వేలు పెట్టి, దీంట్లో పంది కొవ్వు ఉంది అని తెలియకుండా ఉండే విధంగా PCR టెస్ట్ చేయించారు. ఇప్పుడు చేయాల్సింది PCR టెస్ట్ కాదు, MT-DNA టెస్ట్. ఇందులో 100% ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయి, ఎలాంటి జంతు కళేబారాలకు సంబంధించినటువంటి ఫ్యాట్ వాడారు అనేది 100% బట్టి బయలు పడుతుంది. నేను ఫైనల్ గా మిమ్మల్ని అడిగేది ఒక్కటే, సెకండ్ హాఫ్ జంతువుల కొవ్వు కలిపారు అనేది రానున్న రోజుల్లో వస్తుంది. అంతతో ఈ కేసు క్లోజ్ అయిపోలేదు, ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోలేదు. అంటే ఇది లేదు అని మీరు తీసుకుంటున్నారు కదా. మరి ఇక్కడ రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని మాత్రమే ఇందులో వాడారు. అసలు పాల పదార్థం అస్సలు లేదు, 0.1% కూడా ఇందులో పూర్తి స్థాయి నెయ్యి లేదని చెప్తున్నారు కదా. అంటే మీరు దీనికి ఒప్పుకున్నట్టే కదా. ఎందుకు మీకు హిందువుల మీద అంత కోపం? ఎందుకు మీరు ఇంత దారుణ స్థాయికి దిగజారిపోయారు? నేను ఒకటి కోరుకుంటున్నాను ప్రజలారా. ఈ రోజు 2019 నుంచి 2024 మధ్యన, సరే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నారా లోకేష్ గారు అన్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పక్కన పెట్టండి. 2019 నుంచి 2024 మధ్యన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తిరుమల కొండ మీదకు వెళ్లి తిరుమల లడ్డూలు తీసుకున్నారు, తిన్నారు. మీరు గుండెల మీద ప్రమాణం చేసి, ఆ వెంకటేశ్వరుని మీద ప్రమాణం చేసి చెప్పండి, రాజకీయాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా, మతాలకి సంబంధం లేకుండా, వర్గాలకి సంబంధం లేకుండా ఖచ్చితంగా ఆ లడ్డు ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా విడిపోయింది, ఎందుకు ఇలా పగిలిపోయింది, ఎందుకు ఇంత పాలిపోయింది, ఇందులో ఏదో కలిసిందే, ఇంతకుముందు ఇలా లేదే, ఏదో జరుగుతుంది అన్న ఆలోచన, అన్న సందేహం మీ గుండెల సాక్షిగా మీలో ఆ రోజుల్లో వచ్చిందా లేదా? మీరు మీ ప్రసాదాన్ని తీసుకెళ్లి బయట వాళ్ళకి పంచినప్పుడు ఇది అసలు తిరుమల ప్రసాదంలో లేదే అని మిమ్మల్ని అడిగారా లేదా అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 100% ఇందులో గూడు కొట్టాని జరిగింది. కొద్ది వెయిట్ చేయండి, వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికి నిర్ధారణలో వీళ్ళు 0.1% కూడా పాల పదార్థం లేదు, రసాయనాలను వాడి మాత్రమే కేవలం డబ్బుల కోసం, అన్యమత ప్రచారం కోసం మాత్రం ఇది చేశారు. ఖచ్చితంగా ఇది మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నివ్వెరపోయే విషయాలు, నిర్గాంతపోయే విషయాలు, షాక్ అయ్యే విషయాలు రానున్న రోజుల్లో వస్తాయి. కొంచెం ఓపికగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.